16 అడుగుల 'కింగ్ కోబ్రా'తో ఆ హీరోయిన్ ఏం చేస్తుంది? సో, టాలీవుడ్‌లో మనకి ఎంతోమంది హీరోయిన్‌లు ఏవో ఒక సాహసాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. అయితే తాజాగా హీరోయిన్ సదా మనకి ఎప్పటినుంచో 'జయం' సినిమాతో "వెళ్ళవయ్యా వెళ్ళు" అనే ఆ డైలాగ్‌తో పరిచయం అయిందనమాట. తర్వాత ఎన్నో సినిమాలు చేశారు. ఎన్నో హిట్లు కొట్టారు. ఆ తర్వాత సినిమాలు మానేసి కొన్నాళ్ళు అసలు ఇండస్ట్రీలో కనిపించకుండా ఉన్నారు. తర్వాత సినిమాలు కాకుండా ఏవో ప్రోగ్రామ్స్‌కి జడ్జ్‌గా వ్యవహరిస్తూ అలా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారనమాట. అయితే సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు ఆవిడ కనిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా వైజాగ్ దగ్గరలో ఉన్న అరకులో ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో అయితే ఒక 16 అడుగుల కోబ్రా వచ్చిందంట. సో, దాన్ని చూసి అందరూ కూడా భయభ్రాంతులు అవుతుంటే కొంతమంది రెస్క్యూ టీమ్ వచ్చారనమాట అది తీయడానికి. సో, వాళ్ళతో పాటుగా హీరోయిన్ సదా గారు కూడా అక్కడ ఏదో పని మీద ఉంటూ ఆవిడ కూడా జాయిన్ అయ్యారంట వాళ్ళతో పాటు. సో, ఆవిడ అది తీసుకుని దాన్ని అడవిలోకి జాగ్రత్తగా వదిలిపెట్టారంట. సో, ఆ వీడియోని ఎవరో బ్యాక్ సైడ్ నుంచి తీయడం అది నీట్‌గా వచ్చింది. సో, దాన్ని ఆవిడైతే సోషల్ మీడియాలో షేర్ చేశారు. సో, ఇట్లా సాహసం చేస్తుంది అంటూ కూడా అందరూ కూడా ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు. సో, మరి మన హీరోయిన్‌లు ఇట్లా అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఏదో ఒక రకంగా న్యూస్‌లో ట్రెండ్ అవుతూ ఉంటారనమాట. మరి ఇప్పుడు ఒక 16 అడుగుల పాముతో ఇట్లా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు అందరూ కూడా. సో, చాలామంది ఎక్కడ కరుస్తుందో అని దాన్ని కనీసం టచ్ కూడా చేయరనమాట. సో, ఈవిడ మాత్రం ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ చక్కగా దాన్ని పట్టుకుని నీట్‌గా దాన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టింది. సో, ఆవిడ చేయాల్సిన పని ఆవిడ చేసిందనమాట. సో, దీనికోసం అందరూ కూడా ఆవిడని మెచ్చుకుంటున్నారు. సో, ఇట్లా మన హీరోయిన్‌లందరూ చాలా డేర్ అండ్ డాషింగ్‌గా చేసే వీడియోస్ అన్నింటికి ఎంతోమంది జనాల నుంచి ప్రశంసలు అందుకుంటూ ఉంటారనమాట. సో, ఆ కోవలోకి ఇప్పుడు సదా గారు కూడా మళ్ళీ ఒకసారి కనిపించి ఇలా ఈ సోషల్ మాధ్యమాల్లో ట్రెండ్ అవుతూ ఉన్నారు.